కరీంనగర్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. కరీంనగర్లో రెండో వేములవాడగా వెలుగొందుతున్న గౌరీ శంకర్ ఆలయంలో ఉదయం నుంచి శివరాత్రి సందడి కనిపిస్తోంది. రాత్రి లింగోద్భవ పూజలతో పాటు జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాలతో శివాలయాలన్నీ మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం కరీంనగర్ పాత బజార్లోని గౌరీశంకర్ ఆలయం దగ్గర ఈ గౌరీశంకర్ ఆలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ కూడా రద్దీ కూడా చాలా ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో భక్తులు బార్లు తిరిగి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం ముందు ఒక ధ్యానముద్రలో ఉన్న శివుని ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకు ఈ శివాలయం కనుక తీసుకుంటే చాలా పురాతన ఆలయం. ఇక్కడికి కాకతీయుల కాలం నిర్మించినట్టుగా కూడా ఇక్కడ దీన్ని చెప్తా ఉన్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో కాకతీయుల కాలం నిర్మించిన అనేక శివాలయాలు కాలగర్భంలో కలిసిపోక ఈ యొక్క శివాలయం మాత్రం మనకు భక్తుల పూజలు అందుకుంటుంది. అదేవిధంగా అటు పొట్లపల్లిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది ప్రస్తుతానికి. పొట్లపల్లిలోని ఆలయం కావచ్చు, తర్వాత ఇటు రాయకల్ జగిత్యాల జిల్లా రాయకల్లోని రాయకల్ దగ్గర సారంగపూర్ మండలము, తర్వాత అక్కడ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా రాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించారు. ఇక్కడ కనుక చూడొచ్చు మనకు ఈ గౌరీశంకర్ ఆలయం ఎంత ప్రాశస్త్యమైనది తెలుసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న భక్తుల రద్దీ మనం చూస్తే అర్థమవుతుంది. దాదాపు 1 కిలోమీటర్ పైగా ఈ క్యూ లైన్లలో భక్తులంతా కూడా వేచి ఉన్నారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకొని ఈరోజు పూజలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని కూడా మాట్లాడించి ఈ శివాలయం మహిమను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ లోకల్ అండి. ఇక్కడ లోకల్ ఏంది శివాలయం ప్రత్యేకత? శివాలయం ప్రత్యేకత కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది శివాలయం. దాని యొక్క హిందూ ధర్మం కోసం అందరూ భక్తి శ్రద్ధతోటి అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారండి. ఓకే, ఇట్లా ఈరోజు శివరాత్రి కదా, మీ ఇంట్లో ఎట్లాంటి పూజలు జరుగుతాయి? పూజలు పొద్దున్న నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి అన్ని పూజలు సక్రమంగా చేసుకొని గుడి దర్శనం చేసుకొని వచ్చినాం శివాలయం. అమ్మ మీరు చెప్తారా ఎట్లా ఉంటుంది ఈరోజు శివరాత్రి జాగరణ ఒక్కపోతే అవన్నీ? మాకేం లేవండి, ఓన్లీ పూజ చేసుకోవడం, దేవుని దర్శనం చేసుకోవడం. ఓకే, స్వామి మీరే కంచెలు వచ్చారు? మేము ఇక్కడ లోకల్ ఉండే కరీంనగర్ లోకల్ ఉండే వచ్చాము. ఎట్లా ఉంటుంది ఈరోజు శివరాత్రి రోజు పూజలు, ఇంట్లో పూజలు ఎట్లా ఉంటాయి, ఇక్కడ దేవుడి దగ్గర ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హిందువులకు చాలా పెద్ద పండుగ శివరాత్రి. ఇంత పెద్ద పండుగ పురస్కరించుకుని ఇంత పెద్ద భక్తులు రావడం చాలా ఆనందంగా ఉంది. మహాశివుని యొక్క అనుగ్రహం ఈ భారతదేశంలో హిందూ సోదరులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా ఒక్కపోతుందా ఈరోజు జాగరణ? ఎట్లా చేస్తారు? ఇంటి దగ్గర దేవుడు ఆలయంకి వస్తారు రాత్రి? ఇంటి దగ్గర దీపం ముట్టించడము ఏమేమి ఉంటుంది నిష్ట? దీపం ఉంటుంది. మీరు యూత్ కదా, ఎట్లా మీరు కూడా జాగరణ ఉంటున్నారా లేకుంటే ఎప్పటి నుంచి అమ్మతో పాటు వచ్చారా? అమ్మతో పాటు వచ్చారా? ఏంటి శివరాత్రి అంటే ప్రత్యేకత ఏముంటుంది ఇంట్లో? ఫాస్టింగ్. అమ్మ మీరెక్కడ వచ్చారు? ఇక్కడే కరీంనగర్ నుండి. ఎట్లా ఉంటుంది అమ్మా ఈరోజు ఈ దేవుడి మహిమ ఎట్లా ఉంటుంది? మీరు ఇంట్లో పూజలు ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. 15 years ఇక్కడనే కరీంనగర్. ఎట్లా ఈరోజు ఏం చేస్తారు పూజలు ఇంట్లో? ఉపవాసం ఇలా ఉందా? నేను ఉంటాను, మమ్మీ వాళ్ళు ఉంటారు. అమ్మ ఏం కోరుకుంటారు దేవుని ఈరోజు శివరాత్రి సందర్భంగా? ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? 3 సంవత్సరాలు అయితే. మీరు మాట్లాడుతున్నా ఈరోజు శివరాత్రి కదా, ఎట్లా ఉంటుంది మీ ఇంట్లో పూజలు ఎట్లా ఉంటుంది? దేవుడు మహిమ ఎట్లా ఉంటుంది? శివరాత్రి ఉపవాసము జాగారము చాలా బాగా జరుగుతుంది. అనుకున్న కోరికలు శివుడు నెరవేరుస్తాడు. మొత్తం భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తం అటు చివరి వరకు కూడా దాదాపు అందరూ కూడా శివుడికి సంబంధించిన విభూది బొట్లు ధరించి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. పాత బజార్లోని శివాలయ గర్భగుడి దగ్గరికి వచ్చినాం. మనకు ఇవాళదాకా బయట ఉన్న భక్తుల రద్దీ చూసాం. లోపల కూడా చాలా రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచే భక్తులంతా కూడా తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక క్షీరాభిషేకం కావచ్చు, తర్వాత జలాభిషేకం కావచ్చు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పరమశివుని గర్భాలయం లోపల చూడవచ్చు. మనకు ఆ శివుడికి ఉదయం నుంచి కూడా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక అర్చకుల మధ్య జలాభిషేకము, తర్వాత క్షీరాభిషేకం జరుగుతూ ఉంది. మనకు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుని ఈరోజు సాయంత్రం జాగరణ కోసం కూడా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తర్వాత లింగోద్భవ సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అటు వేములవాడ ఆలయ తరహాలోనే ఇక్కడ కూడా అన్ని రకాల తంతులు నిర్వహించబోతా ఉన్నారు ఆలయ అర్చకులు. కరీంనగర్ పాత శివాలయం అంటే ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతుంది.
వాళ్ళకు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా కూడా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈరోజు శివాలయం సంబంధించి భక్తుల రద్దీ ఇక్కడ కరీంనగర్తో పాటు అన్ని ప్రధాన శివ ఆలయాల్లోనూ కూడా ఇలాంటి వేడుకలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రద్దీ ఇక్కడితో ఆగకుండా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రాత్రిపూట జాగరణ చేస్తారు కాబట్టి భక్తులంతా కూడా జాగరణ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తర్వాత ఈ కరీంనగర్తో పాటు మనకు గోదావరి స్నానాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఆనుకొని ప్రవహించే గోదావరిలో కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక స్నానాలు ఆచరించారు. అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు వేములవాడ కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలోని పెంబట్ల కోనాపూర్ కావచ్చు, కొట్లపల్లి శివాలయం కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కరీంనగర్ శివాలయం కావచ్చు, ఇవి ముఖ్యంగా ప్రధాన ఆలయాలు ఉమ్మడి జిల్లాలో. ఈ అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.